నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంపికపై విహెచ్ ఆవేదన తనకు ఖమ్మం నుంచి టికెట్ ఇవ్వాలని కోరిన సీనియర్ నేత రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయంలోని విగ్రహాలు ధ్వంసం కావడం కలకలం రేపింది. శివాలయంలోని నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దేవాలయానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయంలోని విగ్రహాలు ధ్వంసం కావడం కలకలం రేపింది. శివాలయంలోని నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దేవాలయానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారం 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సమయంలో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా శనివారం రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. గత నెలే మరో ఎన్నికల కమిషనర్ అనూప్ పాండే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. ఎన్నికల కమిషన్లో 2 కమిషనర్ల ఎంపికకు ప్రభుత్వం త్వరలో సెలక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోగానే కొత్త కమిషనర్లను నియమించాల్సి ఉంది.
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లు సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఆ రాష్ట్రానికి మార్చి 12న వెళ్లాల్సిన ఎన్నికల కమిషన్ ప్రతినిధి వర్గంలో గోయల్ ఉన్నారు. ఆయన హఠాత్గా రాజీనామా చేయడం వెనుక కారణాలను విచారించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఈ వారం ఆరంభంలో పశ్చిమ బెంగాల్ వెళ్లి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. 4 రోజుల సమీక్ష తర్వాత మీడియా సమావేశంలో మాత్రం పాల్గొనలేదు. పాల్గొన్న సిఈసి రాజీవ్ కుమార్ అనారోగ్యం వల్ల గోయల్ పాల్గొనలేకపోతున్నారని వివరించారు. ఆ మర్నాడే గోయల్ రాజీనామా చేయడంతో దుమారం చెలరేగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు ఖరారవ్వడం సంతోషమని తెలిపారు. ఏ సీటు ఎన్ని సీట్లు అనేది 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని పురంధరేశ్వరి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచార రథాలను పురంధరేశ్వరి ప్రారంభించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై 2 బాక్సులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు చెప్పారు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేం ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. ఒక బాక్స్లో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేస్తే, రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని 2వ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు అన్ని వార్తల్లో నిలుస్తున్న పొత్తుల పంచాయతీకి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏలోకి టీడీపీ రీ ఎంట్రీ ఖాయమైంది. దీంతో రానున్న ఎన్నికల్లో మళ్ళీ 2014 సీన్ రిపీట్ కానుంది.
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేనలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించి దానిలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించబోతున్నాయి. ఇప్పుడు వాటితో బీజేపీకి పొత్తు కుదిరింది కనుక ఈ సభలో బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ దాన్ని సాధించడానికి ఎన్డీఏ పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీకి ఆహ్వానం అందడంతో మార్చి 14వ తేదీన జరగబోయే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాలని టీడీపీ నేత కనకమెడల రవీంద్రకుమార్ చెప్పారు. పార్టీల బలాబలాల మేరకు పోటీ చేసే స్థానాలను త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. బీజేపీతో పొత్తు అధికారం కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని కనకమెడల స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. బీజేపీ హైకమాండ్, అవర్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు had a meeting with Amit Shah and Nadda ji along with Pawan Kalyan. Telugudesam is joining in NDA and also Janasena is a part of already NDA, and they came to understand to contest with the alliance of all the 3 parties in the state of Andhra Pradesh in the ensuing election 2024. 3 parties will issue a joint statement in this connection. There is a clear-cut understanding. They have discussed at length all the issues, and our party is joining in NDA. And also we will decide, all the parties have decided together, contest with alliance in the state of Andhra Pradesh in coming 2024 election. మొత్తానికి ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని చెబుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నూతన పథకాలపై ఏపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ప్రకటించే సంక్షేమ పథకాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఏంటి? గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు? సిద్ధం సభ వేదికగా ప్రజలకు జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు సిద్ధం సభలు నిర్వహించారు. రేపు బాపట్ల జిల్లా మేదరమెట్లలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. గతంలో సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో భీమిలి వేదికగా సిద్ధం సభను నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించినవి కలిపి దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం సభను నిర్వహించారు. ఈ సభకు దాదాపు 4 లక్షల మంది కార్యకర్తలు హాజరైనట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు దాదాపుగా 10 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యారని వైసీపీ భావిస్తోంది. జరగబోయే సిద్ధం సభకు దాదాపుగా 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు.
సిద్ధం సభ వేదికగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆకర్షణీయ పథకాలతో ప్రజల వద్దకు వెళ్లింది. ఈ పథకాల్లో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు, కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు చదువుకుంటున్నా వారందరికీ ఏటా 18,000 రూపాయల నిధులు కేటాయించడం, అటువంటి అనేక కీలక అంశాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్నికల పొత్తుల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని హామీలు ఇచ్చేందుకు ఆ కూటమి సిద్ధమవుతోంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించిన కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పెన్షన్లను 5,000 వరకు పెంచుకుంటూ వెళ్తామని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే డ్వాక్రా రైతు రుణమాఫీ వంటి అంశాలపైన కూడా ప్రకటన చేసే అవకాశం ఉందనే తీవ్ర చర్చ జరుగుతోంది. అలాగే ప్రతి ఏటా 4 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇచ్చే అంశంపైన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అమ్మఒడి, రైతు భరోసా, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు, విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి రుణమాఫీ, అటువంటి అనేక హామీలను అమలు చేశామని వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ విమర్శించారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన తమ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 652 ఎకరాలు ఉన్న ఈ యూనివర్సిటీ ఏరియాకి ఇప్పటి వరకు కాంపౌండ్ వాల్ అనేది లేని మాట వాస్తవం. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటినా గత ప్రభుత్వంలో ఈ కాంపౌండ్ వాల్ కట్టాలనే ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దలకు రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈనాడు ఈ ఏరియాకి 652 ఎకరాలు ఏదైతే ఉందో ఇది పక్కనే ఉన్న కొంతమంది కబ్జాలకి గురి కాకుండా ఉండే విధంగా సర్వే చేసి ఈ కాంపౌండ్ వాల్ని ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 652 ఎకరాలు. అనంతపురం జిల్లా ఆలమూరు సమీపంలో రేపు లోకేష్ శంఖారావం సభ జరుగుతుందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి పరిశీలించారు. ఎన్నికల ముందు జరగబోయే ఆఖరి సభ కావడంతో ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలను తిప్పికొట్టేలా ఎన్నికల శంఖారావం సభ ఉంటుందని, పొత్తులో భాగంగా అనంతపురం టికెట్ విషయం ఇంకా తెలియదన్నారు. కావాలని కార్యకర్తల్లో ఉత్తేజం పెంచే భాగంగా నారా లోకేష్ బాబు గతంలో పాదయాత్ర చేయడం, అదేవిధంగా యువగలం పేరుతో నేడు శంఖారావం పేరుతో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తుండడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు రాత్రికి అనంతపురం చేరుకుని రేపు ఉదయం అనంతపురం నియోజకవర్గం పరిధిలో పీవీకేకే కళాశాలలో ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లలో భాగంగా అక్కడ నైట్కి బస చేసి ఉదయం 9:30 గంటలకి బూత్ లెవెల్లో యూనిట్ అనంతపురం 6వ స్థానంలో ఉండడం మేము ఆనందంగా ఉంది. అందులో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో బాగా కష్టపడ్డారో పార్టీ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని
గౌరవించేటువంటి సాంప్రదాయాన్ని పార్టీ కొత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది కూడా కార్యకర్తల యొక్క కష్టానికి గుర్తింపు జరిగినట్లు కూడా భావించేటువంటి ఆ యొక్క సభగా నేను కూడా భావిస్తా ఉన్నా. పార్టీకి పూర్వవైభవం తేవాలని కార్యకర్తల్లో ఉత్తేజం పెంచే భాగంగా నారా లోకేష్ బాబు గతంలో పాదయాత్ర చేయడం, అదేవిధంగా యువగలం పేరుతో నేడు శంకారం పేరు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైదరాబాద్ చైతన్యపురిలో నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. పలువురిని అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. దీంతో సరూర్ నగర్ పిఎస్ ఎదుట నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసులు మన్యం బంద్కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పాడేరులో బంద్ చేపట్టారు. రహదారిపై నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇవ్వాలని, ఆదివాసీలకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఏజెన్సీ బంద్ చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగా డిఎస్సి కేటాయించింది. ఆ దగా డిఎస్సి వద్దు, మాకు మెగా డిఎస్సి కావాలి. ఆదివాసీ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు జీవో నెంబర్ 3ని కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా స్థానిక ఆదివాసీలకు 100% ఉద్యోగాలు ఏజెన్సీలో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలకే ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్స్ తోటి మన్యం బంద్ చేయడం జరుగుతా ఉంది. ఒక పక్క మొత్తం ఆదివాసీ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తా ఉంటే, మరో పక్క జీవో నెంబర్ 3ను రద్దు చేసి ఈ రోజు చాలా దారుణంగా ఆదివాసీల పట్ల వివక్ష చూపిస్తా ఉంది ప్రభుత్వం. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఏదైతే టీఎస్సీ తీర్మానం చేసిందో ఆ టీఎస్సీ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయాలని చెప్పేసి, ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన్యం మొత్తం కూడా ఏజెన్సీ బంద్ చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా గుజరాత్లోని వడోదరాలో మహిళల సారీ రన్ ఏర్పాటు చేశారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రన్లో తల్లులు, యువతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు అందరూ ఎరుపు రంగు చీరలనే ధరిస్తే పలువురు కిరీటాలు ధరించి ఆకట్టుకున్నారు. టీనేజ్ నుంచి 50వ పడిలో ఉన్న మహిళలంతా ఈ రన్లో పాల్గొనడం విశేషం. చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్ను గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు పైగా చెందిన ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ 2024లో పోటీ పడ్డారు. చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది విజేత పోలాండ్కు చెందిన కరోలినా బియాలావ్స్కాతన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబానాన్కు చెందిన యాస్మినా జాటౌన్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఈసారి భారీ అంచనాలతో మిస్ వరల్డ్ పోటీలో నిలిచిన భారత్కు నిరాశ ఎదురైంది. భారత్ నుంచి పోటీలో ఉన్న సినీ శెట్టి 8వ స్థానంలో నిలిచారు. తన దేశాల భామలకు సినీ శెట్టి గట్టి పోటీ ఇచ్చిన ఎజోటౌన్ టాప్ 4కు ఎంపిక కావడంతో సినీ శెట్టి వెనుదిరగక తప్పలేదు. ఇక ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు.
పసిడి ధరలు వినియోగదారులకు షాకులిస్తున్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2024 మార్చిలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు రెక్కలొచ్చాయి. తాజాగా దేశంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 540 రూపాయలు పెరిగాయి. దీనితో తులం బంగారం ధర 66,000 దాటింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,750గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,270కి చేరుకుంది. కిలో వెండి ధర 79,100 రూపాయలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పసిడి ధరలు పెరగడంతో సామాన్య జనాలు బంగారం వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.